అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే అయిపోయాయి. ఎవరెవరు ఏ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలో, ఏ ఎంపీని గెలిపించుకోవాలో, ఏ పార్టీని రూలింగ్‌లోకి తీసుకురావాలో డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి ఓట్లయితే ఏసారు. ఆ ఓట్లేసిన ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. బయట ఊరు నుంచి వచ్చి ఓటేసినోళ్ళు వాళ్ళ ఊర్లకి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఎవరైతే లోకల్‌గా ఓటేశారో వాళ్ళంతా కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోవడం, వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడం, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పల్నాడు రాయలసీమ ఏరియా మీకేమైంది? ఎప్పుడు మీ మైండ్లో ఫ్యాక్షనేనా? కొట్టుకు సస్తారా? మీ నాయకుల కోసం చంపుతారు, చంపేస్తారా? అరే కొద్దిగైనా బుర్ర పెట్టి ఆలోచించండి. మీకేమైనా అయితే మీ ఫ్యామిలీ ఏమవుద్ది? మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఓకే, పెళ్ళి కాలేదు, మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి? కొద్దిగైనా ఆలోచించండి. మీ రాబోయే తరాలకు మీరు ఇదేనా నేర్పించేది? ఒకటి చంపాలి లేకపోతే చావాలా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ల వరకేరా మిమ్మల్ని వాడుకునేది. ఎలక్షన్ల తర్వాత మీ నాయకులు మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి పక్కన పడేస్తారు. కొద్దిగైనా బుర్ర పెట్టి ఆలోచించండి. ప్రాణం పోయింది, లేదంటే చెయ్యో కాలో పోయింది. జీవితాంతం మీ ఇంట్లో వాళ్ళు మీకు సేవ చేసుకుంటా బతకాలి. మన ఇంట్లో వాళ్ళు మన వల్ల సుఖపడకపోయినా పర్లా, ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూసుకోండి. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అప్డేట్ అవుతూనే ఉంది. ఎలా అప్డేట్ అయింది? ఒక కీప్యాడ్ ఫోన్ నుంచి ఈరోజు 5G టెక్నాలజీకి వచ్చామంటే ఎంత అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఆలోచించండి. పాసింజర్ ట్రైన్ నుంచి బుల్లెట్ ట్రైన్లకు కూడా మనం వెళ్తున్నాం. కానీ మీలో మార్పు రావట్లా. ఒక్కసారి ఆలోచించండి, మారండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఒక్కసారి మారండి. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీ ప్రాణం పోయినా, మీ ఎదుటోడి ప్రాణం పోయినా సరే ఒక 2 కుటుంబాలు సఫర్ అవ్వాల్సిందే. ఎందుకంటారా? మీరైతే జైలుకి వెళ్తారు, ఎదుటోడి ప్రాణం పోయి ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. ఇద్దరు కుటుంబాలని నాయకులు ఆదుకోరు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఆదుకుంటారు. తర్వాత మీ కుటుంబం రోడ్డున పడుద్ది. ఏదైనా పని చేసే ముందు, ఏదైనా అటెంప్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ కుటుంబాల గురించి ఆలోచించాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ కాళ్ళకు దండం పెట్టి అడుగుతున్నా. ఎక్కడి నుంచి అయినా సరే ఆ రాయలసీమ పల్నాడులో హింసనైతే ఆపండి.